ఓకే, చూడమ్మా లాస్ట్ క్లాస్లో మనం సెమీ కండక్టర్ ఎలక్ట్రానిక్స్ అనేటువంటి చాప్టర్ని స్టార్ట్ చేసాం. ఇక్కడ మనం ఏదైనా ఒక మెటీరియల్ తీసుకున్నట్లయితే, మెటల్స్ని తీసుకున్నట్లయితే వాటిని కండక్టర్స్గా, ఇన్సులేటర్స్గా, సెమీ కండక్టర్స్గా డివైడ్ చేయడం జరుగుతుంది. దాన్ని ఏ విధంగా డివైడ్ చేసాం మనం లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం. ఇలాగా వ్యాలెన్సీ బ్యాండ్కి కండక్షన్ బ్యాండ్కి మధ్య ఉన్న డిస్టెన్స్ని బట్టి ఈ వ్యాలెన్సీ బ్యాండ్ కండక్షన్ బ్యాండ్ అనుకున్నట్లయితే వ్యాలెన్సీ బ్యాండ్కి కండక్షన్ బ్యాండ్కి మధ్య ఉన్న గ్యాప్ ఆధారంగా అది కండక్టర్, సెమీ కండక్టర్, ఇన్సులేటర్ అనేటువంటి మనం చెప్పడం జరుగుతుంది. వ్యాలెన్సీ బ్యాండ్కి కండక్షన్ బ్యాండ్కి మధ్య గ్యాప్ బాగా తక్కువగా ఉంది, అంటే తక్కువ ఎనర్జీ ఇచ్చిన వెంటనే ఎలక్ట్రాన్స్ వ్యాలెన్సీ బ్యాండ్ నుంచి కండక్షన్ బ్యాండ్కి వెళ్ళిపోయేలా ఉంది అనుకోండి, దాన్ని కండక్టర్గా మనం చెప్పడం జరుగుతుంది. అర్థమైందా? ఇది కండక్షన్ బ్యాండ్. మరి అలా కాకుండా ఈ రెండింటికి మధ్య గ్యాప్ బాగా ఎక్కువ ఉండి, అంటే ఎంత ఎనర్జీని ఇచ్చినా కానీ ఎలక్ట్రాన్స్ గ్రౌండ్ లెవెల్ నుంచి యాక్సిలేటెడ్ లెవెల్కి వెళ్ళేటువంటి అవకాశం లేదనుకోండి, అది ఇన్సులేటర్గా యాక్ట్ చేస్తుంది. అర్థమైందా? అలా కాకుండా అటు ఇన్సులేటర్ కాకుండా, సెమీ కండక్టర్ కాకుండా, అదే ఇన్సులేటర్ కాకుండా కండక్టర్ కాకుండా మధ్య రకంగా ఉన్నట్లయితే ఈ గ్యాప్ దాన్ని సెమీ కండక్టర్గా మనం చెప్పడం జరుగుతుంది. అర్థమైందా? ఓకే, ఇక్కడ వ్యాలెన్సీ బ్యాండ్లో అయితే ఎలక్ట్రాన్స్, హోల్స్ రెండూ ఉంటాయి. కండక్షన్ బ్యాండ్లో ఓన్లీ ఎలక్ట్రాన్లు మాత్రమే ఉంటాయి. అర్థమైందమ్మా? ఈ గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్, అంటే వ్యాలెన్సీ బ్యాండ్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్కి కొద్దిగా ఎనర్జీ రాగానే అది గ్యాప్ని మించినటువంటి ఎనర్జీ అనుకోండి, అటువంటి దీన్ని ఎనర్జీ గ్యాప్ అంటాం. వ్యాలెన్సీ బ్యాండ్కి కండక్షన్ బ్యాండ్కి మధ్య ఉన్న గ్యాప్ని ఎనర్జీ గ్యాప్ అంటాం. ఆ ఎనర్జీ గ్యాప్ కానీ ఎక్కువ ఎనర్జీ వచ్చిందనుకోండి, ఇక్కడ వ్యాలెన్సీ బ్యాండ్లో ఎలక్ట్రాన్ ఏమవుతుంది, కండక్షన్ బ్యాండ్లోకి వెళ్ళిపోతుంది. అర్థమైందమ్మా? ఇక్కడ హోల్స్ మిగులుతాయి. ఎలక్ట్రాన్స్ ఎప్పుడైతే కండక్షన్ బ్యాండ్లోకి వెళ్ళిపోయినాయో ఆ ఎలక్ట్రాన్ లేని ప్లేస్లో ఇక్కడ హోల్ మిగులుతుంది. అర్థమైందమ్మా? హోల్కి ఉండేటువంటి ఛార్జ్ పాజిటివ్ ఛార్జ్ అవుతుందని చెప్పి మనం చెప్పడం జరిగింది. ఓకే, ఆ తర్వాత సెమీ కండక్టర్స్ మళ్ళీ 2 టైప్స్గా క్లాసిఫై చేశారను, ఇంట్రెన్సిక్, ఎక్స్ట్రెన్సిక్. ఫ్యూజ్ సెమీ కండక్టర్ అయితే ఇంట్రెన్సిక్ సెమీ కండక్టర్గా, అది దానికి ఇన్ఫ్యూరిటీని యాడ్ చేసినట్టు, అంటే వేరే మెటీరియల్ తీసుకొచ్చి కలిపినట్లయితే దాన్ని ఎక్స్ట్రెన్సిక్ సెమీ కండక్టర్గా మనం చెప్పడం జరుగుతుంది. తర్వాత సిలికాన్ కానీ, జెర్మేనియం కానీ ఇలా 4 వ్యాలెన్స్ ఉన్న సెమీ కండక్టర్ తీసుకుని దాని 3 వ్యాలెన్స్ ఉన్న మెటీరియల్ కలిపినట్లయితే అది ఏం చేస్తుందని చెప్పాం, పీటైప్ సెమీ కండక్టర్గా కన్వర్ట్ అవుతుంది. అలా కాకుండా 4 వ్యాలెన్స్ ఉన్నదానికి 5 వ్యాలెన్స్ ఉన్నదాన్ని ఆర్సెనిక్ లాంటి మెటీరియల్స్ని కలిపినట్లయితే అది ఎన్ టైప్ సెమీ కండక్టర్గా తయారవుతుందని చెప్పి ఆల్రెడీ మనం చెప్పడం జరిగింది. ఇప్పుడు పీటైప్ సెమీ కండక్టర్ని, ఎన్ టైప్ సెమీ కండక్టర్ని కలిపినట్లయితే అదొక పిఎన్ జంక్షన్ డయోడ్ ఫామ్ అవుతుందని చెప్పాం. పిఎన్ జంక్షన్ డయోడ్ని ఈ విధంగా చూపించాలి. అదేనమ్మా? ఆ తర్వాత పిఎన్ జంక్షన్ డయోడ్ని రెక్టిఫైర్స్గా యూజ్ చేస్తారు. రెక్టిఫైర్ అంటే ఏం చెప్పాం, ఏసీని డీసీగా మార్చేటువంటి ప్రాసెస్ని రెక్టిఫికేషన్ అంటాం. దాన్ని రెక్టిఫైర్గా మనం చెప్పడం జరుగుతుంది. మళ్ళీ రెక్టిఫైర్స్లో కూడా 2 టైప్స్ ఉంటాయి, ఫుల్ వే రెక్టిఫైర్ ఒకటి, హాఫ్ వే రెక్టిఫైర్ ఒకటి. అర్థమైందా? ఫుల్ వే రెక్టిఫైర్, హాఫ్ వే రెక్టిఫైర్ ఆ 2 క్వశ్చన్లు కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్లు అవి, 4 మార్క్స్కి గ్యారంటీగా ఇచ్చే క్వశ్చన్ అనమాట. ఇప్పుడు తర్వాత ట్రాన్సిస్టర్ గురించి చెప్పుకున్నాం. ట్రాన్సిస్టర్ అంటే ఏంటి, 2 పిఎన్ జంక్షన్ డయోడ్ని కలిపినట్లయితే ట్రాన్సిస్టర్ అనేది తయారవుతుంది. వాటిని కలిపే విధానాన్ని బట్టి పిఎన్పి, ఎన్పిఎన్. అదేందమ్మా? ఈ విధంగా కలిపితే ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ తయారవుతుంది, ఈ విధంగా కలిపితే పిఎన్పి ట్రాన్సిస్టర్ అనేది తయారవుతుంది. అర్థమైందా? ఓకే, ఇప్పుడు ట్రాన్సిస్టర్కి 3 టెర్మినల్స్ ఉంటాయి కాబట్టి దాన్ని 3 టైప్స్గా కలపచ్చు అని చెప్పాం. కామన్ ఎమిటర్, కామన్ బేస్, కామన్ కలెక్టర్ కాన్ఫిగరేషన్లో కలపచ్చు అని చెప్పి ఆల్రెడీ లాస్ట్లో చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ క్లాస్లో మనం డిస్కస్ చేసేది ఏంటంటే పిఎన్పి ట్రాన్సిస్టర్ ఎలా వర్క్ చేస్తుంది, ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ ఎలా వర్క్ చేస్తుంది. అర్థమైందా? వర్కింగ్ ఆఫ్ పిఎన్పి ట్రాన్సిస్టర్. ఏమా పిఎన్పి ట్రాన్సిస్టర్ పనిచేసే విధానం ఏంటన్నట్లయితే చూడండి. ఈ పిఎన్పి ట్రాన్సిస్టర్లో ఎమిటర్, కలెక్టర్ రెండు కూడా పీ టైప్ సెమీ కండక్టర్లు అవుతాయి. మధ్యలో ఉన్నటువంటి బేస్ ఏమవుతుంది, ఎన్ టైప్ సెమీ కండక్టర్ అవుతుంది. అంటే దాని అర్థం ఎమిటర్లోను, కలెక్టర్లోను మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ హోల్స్ అవుతాయి, మైనారిటీ ఎలక్ట్రాన్స్ అవుతాయి. అదేనమ్మా? ఇక్కడ ఎక్కువ భాగం ఎలక్ట్రాన్స్ ఉంటాయి, హోల్స్ ఉంటాయి ఎమిటర్లోను, కలెక్టర్లోను. ఇక్కడ బేస్లో ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి. అయితే బేస్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ అనేవి బాగా తక్కువ, ఎందుకంటే దీని సైజు బాగా తక్కువ కదా, మైక్రోమీటర్ సైజులో ఉంటుంది బేస్. అదేందమ్మా? అందువల్ల దాని సైజు బాగా తక్కువ కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ బాగా తక్కువ. పిఎన్పి ట్రాన్సిస్టర్ని ఎప్పుడైనా సరే మనం సర్క్యూట్లో కలిపినప్పుడు ఎమిటర్ బేస్ జంక్షన్ ఎప్పుడు ఫార్వర్డ్ బయాస్లో ఉండాలి.
బేస్ కలెక్టర్ జంక్షన్ ఇప్పుడు కూడా రివర్స్ బయాస్లో ఉండాలి. అర్థమైందా? అందువల్ల ఎమిటర్ అనేది పీ టైప్ సెమీ కండక్టర్ కాబట్టి బ్యాటరీ పాజిటివ్ కలపండి, ఎన్ భాగాన్ని తీసుకొచ్చి బ్యాటరీ నెగిటివ్ కలపండి. పాజిటివ్కి నెగిటివ్ కలిపితే ఫార్వర్డ్ బయాసే కదా, ఆల్రెడీ లాస్ట్లో చెప్పాం. అలాగే బేస్ కలెక్టర్ జంక్షన్ ఇప్పుడు కూడా రివర్స్ బయాస్లో ఉండాలి. అర్థమైందమ్మా? ఇక్కడ లేయర్ అనే యొక్క విత్ అనేది రివర్స్ బయాస్లో పెరుగుతుంది కాబట్టి ఎక్కువ వోల్టేజ్ అప్లై చేయాలి. ఎక్కువ వోల్టేజ్ అప్లై చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ 2 బ్యాటరీలు చూపిస్తాం. అదేనమ్మా, కొన్ని బుక్స్లో 2 బ్యాటరీలు చూపిస్తే, కొన్ని బుక్స్లో ఒకటే చూపిస్తాడు. ఇదేం ప్రాబ్లం కాదు. ఇక్కడ 2 బ్యాటరీలు వేయడం ఏంటంటే ఎక్కువ వోల్టేజ్ అప్లై చేసాము అని చెప్పడం కోసం అంతే. అదేందా? ఇక్కడ చూడండి, ఎన్ భాగాన్ని బ్యాటరీ పాజిటివ్కి, పీ భాగాన్ని బ్యాటరీ నెగిటివ్ కలిపామనుకోండి, అది రివర్స్ బయాసే కదా. అంటే ఇక్కడ ఎమిటర్ బేస్ జంక్షన్ ఏమో ఫార్వర్డ్ బయాస్లోకి వచ్చింది, బేస్ కలెక్టర్ జంక్షన్ ఏమో రివర్స్ బయాస్లోకి వచ్చింది. ఇప్పుడు ఇక జరిగేది ఏంటంటే బ్యాటరీ పాజిటివ్ టెర్మినల్ని పీ భాగాన్ని కలిపాం. ఈ పాజిటివ్ టెర్మినల్ వచ్చే రిఫర్షన్ వల్ల ఇక్కడ హోల్స్ ఏమవుతాయి, రిఫర్స్ని గురవి అంటే వికర్షణ గురవి ఏమవుతాయి, బేస్లోకి వెళ్తాయి. అదేందమ్మా? ఇక్కడ బ్యాటరీ యొక్క పాజిటివ్ టెర్మినల్ వల్ల ఈ హోల్కి ఉండే ఛార్జ్ కూడా పాజిటివే కదా. అంటే ఏం చేస్తుంది, ఇది హోల్స్ని రిఫల్ చేస్తుంది, వికర్షిస్తుంది. అంటే కొన్ని హోల్స్ అన్నీ ఏమవుతాయి, బేస్లోకి వెళ్ళిపోతాయి. అర్థమైందమ్మా? కానీ ఆల్రెడీ బేస్లో కొన్ని ఎలక్ట్రాన్లు ఉన్నాయి, ఆ ఎలక్ట్రాన్కి హోల్స్ ఏమవుతాయి, రికంబైన్ అయిపోతాయి. కానీ బేస్ యొక్క సైజు తక్కువ కాబట్టి ఇక కొంచెం వచ్చే హోల్స్లో కొన్ని హోల్స్ని మాత్రమే రికంబైన్ చేస్తుంది, న్యూట్రల్ చేస్తుంది. ఆ మిగిలిన హోల్స్ ఏమవుతాయి, కలెక్టర్లోకి వెళ్ళిపోతాయి. అర్థమైందా? ఇక్కడ చూడండి, ఎమిటర్లో ఉన్నటువంటి హోల్స్లో కొన్ని హోల్స్ మాత్రమే బేస్లో రికంబైన్ అవుతాయి. ఆ రికంబైన్ అయిపోగా మిగిలినటువంటి హోల్స్ ఏమవుతాయి, కలెక్టర్లోకి వెళ్తాయి. అర్థమైందమ్మా? ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది హోల్స్ని రిఫల్ చేస్తుందంటే ఇక్కడ ఉన్న ఎలక్ట్రాన్స్ని అట్రాక్ట్ చేస్తున్నట్టే కదా. ఎందుకంటే ఇక్కడ ఎమిటర్లో మెజారిటీ హోల్స్ ఉన్నాయంటే మైనారిటీ ఎలక్ట్రాన్లు ఉన్నాయి కదమ్మా. ఆ ఎలక్ట్రాన్స్ని బ్యాటరీ పాజిటివ్లో అట్రాక్ట్ చేస్తుంది, అంటే ఎలక్ట్రాన్స్ ఇలా బయటకు వస్తాయి. ఇప్పుడు ఎలక్ట్రాన్ వెళ్ళే డైరెక్షన్కి ఆపోజిట్గా మనం కరెంట్ డైరెక్షన్ చూపించాలి కాబట్టి కరెంట్ డైరెక్షన్ ఈ విధంగా చూపించాలి. అది ఎమిటర్ కరెంట్ అయ్యి. అదేందమ్మా? ఇక్కడ లోపలికి వెళ్తుందన్నమాట కరెంటు పాజిటివ్ టెర్మినల్ నుంచి, దాన్ని ఎమిటర్ కరెంట్ అయ్యి అంటాం. అదేందా? ఇప్పుడు ఈ నెగిటివ్ టెర్మినల్ ఏం చేస్తుంది, ఇక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ని రిఫల్ చేస్తుంది. అవునా? అంటే ఎలక్ట్రాన్స్ లోపలికి వెళ్తున్నట్టు, నెగిటివ్ టెర్మినల్ నుంచి లోపలికి వెళ్తుంది, హోల్స్ని అట్రాక్ట్ చేస్తుంది. అర్థమైందమ్మా? అంటే ఇక్కడ ఎలక్ట్రాన్స్ లోపలికి వెళ్తుంది, ఎలక్ట్రాన్ లోపలికి వెళ్తుంది కాబట్టి కరెంట్ డైరెక్షన్ బయటకు ఉంటుంది, అది బేస్ కరెంట్ అవుతుంది. అర్థమైందమ్మా? ఇక్కడ చూడండి, ఇక్కడ హోల్స్ రాగానే ఆల్రెడీ బేస్లో కొన్ని ఎలక్ట్రాన్లు ఉన్నాయి, రికంబైన్ అయిపోతాయి. ఇంకా కొన్ని హోల్స్ని ఈ బ్యాటరీ నెగిటివ్ టెర్మినల్ ఎలక్ట్రాన్స్ని పంపించి రికంబైన్ చేస్తుంది. ఇక్కడ నుంచి కొన్ని ఎలక్ట్రాన్లు వెళ్తాయి, కొన్ని ఎలక్ట్రాన్లు వెళ్ళి వాళ్ళు వచ్చే హోల్స్ని రికంబైన్ చేస్తే అది బేస్ కరెంట్ అవుతుంది. ఇంకొప్పుడు కలెక్టర్ దగ్గరికి వద్దాం. కలెక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు చూడండి, ఎమిటర్ నుంచి బేస్కి, బేస్ నుంచి కలెక్టర్కి హోల్ రాగానే, ఇక్కడ ఒక హోల్ రాగానే ఆటోమేటిక్గా ఏమవుతుందమ్మా, ఇక్కడ నుంచి ఒక ఎలక్ట్రాన్ వస్తుంది, ఇక్కడ నుంచి ఒక ఎలక్ట్రాన్ వచ్చి రికంబైన్ అవుతుంది. అర్థమైందమ్మా? అది కలెక్టర్ కరెంట్ ఐసీ అవుతుంది. అర్థమైందా? ఇప్పుడు కిర్చాఫ్ లా ప్రకారం ఐ ఈజ్ ఈక్వల్ ఏం రాసుకోవచ్చమ్మా, ఐబీ ప్లస్ ఐసీ. అర్థమైందా? ఐ ఈక్వల్ ఏం రాయచ్చు, ఐబీ ప్లస్ ఐసీగా రాయచ్చు. ఇక్కడ చూడండి, పిఎన్పి ట్రాన్సిస్టర్ మనం గమనించినట్లయితే ట్రాన్సిస్టర్ లోపల హోల్స్ వల్ల కండక్షన్ జరుగుతుంది. అదేంటమ్మా, హోల్స్ అనేవి బయటికి రావు ట్రాన్సిస్టర్ని దాటి. ఈ ట్రాన్సిస్టర్ లోపల ఎమిటర్ నుంచి బేస్కి, బేస్ నుంచి కలెక్టర్కి హోల్స్ వల్ల ట్రాన్సిస్టర్ జరిగినట్లయితే బయట ఎవరి వల్ల జరుగుతుందమ్మా, ఎలక్ట్రాన్స్ వల్ల జరుగుతుంది. అదేంటమ్మా, ఇది పిఎన్పి ట్రాన్సిస్టర్ పనిచేసే విధానం. తర్వాత ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. చూడమ్మా, వర్కింగ్ ఆఫ్ ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్. ఇక్కడ చూడండి, ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ చూసినట్లయితే ఇక్కడ ఎన్ భాగంలో మెజారిటీ ఎవరుంటారు, ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అదేందమ్మా, బి భాగంలో హోల్స్ ఉంటాయి, ఇంకా సి భాగంలో ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి.
ఇప్పుడు చూడండి, ముందర ఎలా అయితే పిఎన్పి ట్రాన్సిస్టర్ పనిచేస్తుంది, ఇది కూడా అలాగే పనిచేస్తుంది. ఇక్కడ ఎమిటర్ బేస్ జంక్షన్ ఫార్వర్డ్ బయాస్లో ఉండాలి. ఫార్వర్డ్ బయాస్లో ఉండాలంటే ఏం చేయాలి? N భాగాన్ని బ్యాటరీ నెగిటివ్ కలపాలి, పి భాగాన్ని బ్యాటరీ పాజిటివ్ కలపాలి. ఇది మైనస్ అవుతుంది, ప్లస్ అవుతుంది. అర్థమైందమ్మా? ఈ N భాగాన్ని తీసుకొచ్చి బ్యాటరీ మైనస్కి, పి భాగాన్ని తీసుకొచ్చి బ్యాటరీ ప్లస్కి కలపాలి. ఇక్కడ కూడా ఇది రివర్స్ బయాస్లోకి రావాలి కదా. చూడండి, ఇప్పుడు ఈ నెగిటివ్ టెర్మినల్ వల్ల ఇక్కడ ఉన్న ఎలక్ట్రాన్స్ అనేవి రిపల్స్ని గురవి, వికర్షణకు గురవి ఏమవుతాయి? బేస్లోకి ఎంటర్ అవుతాయి. ఆ బేస్లోకి ఎంటర్ అయిన వెంటనే ఈ ఎలక్ట్రాన్స్ హోల్స్ రికంబైన్ అయిపోతాయి. ఈ ఎలక్ట్రాన్స్ హోల్స్ రికంబైన్ అయిపోయాక మిగిలిన ఎలక్ట్రాన్లు ఏమవుతాయమ్మా? కలెక్టర్లోకి వస్తాయి. అర్థమైందా? ఇక్కడ చూడండి, ఈ నెగిటివ్ టెర్మినల్లో ఏం చేస్తుంది? ఈ ఎలక్ట్రాన్స్ని రిఫల్ చేస్తుంది. అంటే ఎలక్ట్రాన్స్ అనేవి లోపలికి వెళ్తున్నాయి. ఏమన్నా ఇక్కడ ఈ నెగిటివ్ టెర్మినల్ నుంచి ఎలక్ట్రాన్స్ లోపలికి వెళ్తున్నాయి. అంటే దాని అర్థం దానికి ఆపోజిట్గా కరెంట్ డైరెక్షన్ చూపించాలి. కాబట్టి కరెంట్ డైరెక్షన్ బయటికి చూపించాలి. ముందర చెప్పిన పిఎన్పి ట్రాన్సిస్టర్లు అయితే లోపలికి వేసాం, ఇక్కడ బయటికి వేయాలి. తర్వాత చూడండి అమ్మా, ఇక్కడ ఈ పాజిటివ్ టెర్మినల్ ఏం చేస్తుంది? ఎలక్ట్రాన్స్ని అట్రాక్ట్ చేస్తుంది. అదేనమ్మా, పాజిటివ్ టెర్మినల్ ఎలక్ట్రాన్స్ని అట్రాక్ట్ చేస్తుంది. కాబట్టి ఎలక్ట్రాన్స్ బయటకు వస్తున్నాయి. ఎలక్ట్రాన్స్ ఈ డైరెక్షన్లో వస్తున్నాయి కాబట్టి కరెంట్ లోపలికి వేయాలి ఇవి. అదేందమ్మా? ఇక్కడ ఎమిటర్ కరెంట్ బయటికి చూపించాలి, ఇక్కడ బేస్ కరెంట్ లోపలికి చూపించాలి. అదే ఇక్కడ కూడా చూడండి, ఈ పాజిటివ్ టెర్మినల్ ఇక్కడ వచ్చిన ఎలక్ట్రాన్స్ ఏం చేస్తుంది? అట్రాక్ట్ చేస్తుంది. అదేందమ్మా? అయితే ఎలక్ట్రాన్స్ బయటకు వస్తుంది. అంటే ఇక్కడ కూడా కరెంట్ డైరెక్షన్ లోపలికి ఉంటుంది. అంటే అప్పుడు ఏం రాయొచ్చు? కిర్చాఫ్ లా ప్రకారం I ఈజ్ ఈక్వల్ టు IB ప్లస్ IC. ఇక్కడ చూడండి, ఈ NPN ట్రాన్సిస్టర్లో ట్రాన్సిస్టర్ బయట లోపల కూడా ఛార్జ్ క్యారియర్స్ ఎవరంటే ఎలక్ట్రాన్స్. పిఎన్పి ట్రాన్సిస్టర్లో అయితే ట్రాన్సిస్టర్ లోపలేమో హోల్స్ వల్ల కండక్షన్ జరిగింది, బయట ఏమో ఎలక్ట్రాన్స్ వల్ల జరిగింది. కానీ ఇక్కడ ఏంటి? అలా కాదు, ట్రాన్సిస్టర్ లోపల బయట కూడా ఎలక్ట్రాన్స్ వల్లే కండక్షన్ జరుగుతుంది. అది ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ పనిచేసే విధానం. మరి ట్రాన్సిస్టర్లు మనం ఎక్కువగా ఎక్కడ యూజ్ చేస్తాం అన్నట్లయితే యాంప్లిఫైర్స్గా యూజ్ చేస్తాం. అదేందమ్మా? అంటే వీక్ సిగ్నల్ని స్ట్రాంగ్ సిగ్నల్గా కన్వర్ట్ చేసే వాటిల్లో ఈ యాంప్లిఫైర్స్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఏమా ఒకసారి చూద్దాం యాంప్లిఫైర్ గురించి. ఏమా నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చి యాంప్లిఫైర్. యాంప్లిఫైర్ ఈజ్ ఎ డివైస్ టు యూజ్ టు రైజ్ ది సిగ్నల్ స్ట్రెంత్ ఆఫ్ ది సిగ్నల్. అదేందా? వీక్గా ఉన్నటువంటి సిగ్నల్ యొక్క స్ట్రెంత్ని రైజ్ చేయడానికి ఈ యాంప్లిఫైయర్స్ అనేవి ఉపయోగపడడం జరుగుతుంది. అమ్మా అదేందా? చూడండి, ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ చూడమ్మా, ఒక పిఎన్పి ట్రాన్సిస్టర్ తీసుకోండి. పిఎన్పి ట్రాన్సిస్టర్ తీసుకుని నాకు ఏం చేస్తారంటే చూడండి, ఇక్కడ ఆర్బి అని ఒక రెసిస్టర్ని సిరీస్లో కలపండి. అదేందమ్మా? ఆర్బి అని ఒక రెసిస్టర్ సిరీస్లో కలపండి. ఇది ఇన్పుట్ సిగ్నల్. ఇన్పుట్ సిగ్నల్ని ఏం చేస్తారంటే విబిబి అనే ఒక బ్యాటరీ కలపండి. అదేందమ్మా? విబిబి అనే ఒక బ్యాటరీ సిరీస్లో కలపండి. అదేందా? ఇది ఎమిటర్కి బేస్కి మధ్య కలిపిన బ్యాటరీ అనమాట, ఇన్పుట్ బ్యాటరీ అనమాట విబిబి. ఇప్పుడు బేస్కి ఎమిటర్కి మధ్య వచ్చేటువంటి వోల్టేజ్ అంతా కొలవడం కోసం ఇక్కడ ఒక వోల్ట్ మీటర్ పెట్టాలి. అది కొలిచే వోల్టేజ్ ఎంత అంటే విబిఈ. అదేందమ్మా? ఇక్కడ ఎమిటర్కి బేస్కి మధ్య వోల్టేజ్ అంతా కొలవాలి కదా, ఆ వోల్టేజ్ కొలవడం కోసం వోల్ట్ మీటర్ కలపాలి, కొలిచే వోల్టేజ్ అంతా విబిఈ. అలాగే బేస్ లోపలికి ఎంత కరెంట్ వెళ్తుందో కొలవడం కోసం ఇక్కడ ఒక అమ్మీటర్ పెట్టాలి, అది కొలిచే కరెంట్ ఐబి అనమాట. అదేందమ్మా? ఓకే, తర్వాత కలెక్టర్కి ఎమిటర్కి మధ్య ఉన్నటువంటి వోల్టేజ్ కొలవడం కోసం ఇక్కడ ఒక వోల్ట్ మీటర్ పెట్టాలి, అది కొలిచే వోల్టేజ్ అంతా విసిఈ. అదేందమ్మా? అలాగే ఇక్కడ చూడండి,
ఇది విసిసి. అర్థమైందమ్మా? ఇక్కడ చూడండి, అవుట్పుట్ని ఒక లోడ్ రెసిస్టెన్స్ పెట్టి దాని ద్వారా తీసుకోవాలి. అదేవిధంగా మారలేని లోడ్ రెసిస్టెన్స్ ద్వారా మనం తీసుకోవాలి. ఇక్కడ కలెక్టర్కి ఎమిటర్కి మధ్యగా కలిపినటువంటి అవుట్పుట్ బ్యాటరీ ఏంటంటే విసిసి. అర్థమైందా? ఇక్కడ చూడండి, ఇక్కడ ఇన్పుట్ ఏంటంటే విబిబి అనే బ్యాటరీ ద్వారా మనం ఇస్తున్నాం. అర్థమైందమ్మా? బేస్కి ఎమిటర్కి మధ్య ఆ వోల్టేజ్ని వోల్ట్ మీటర్ ద్వారా కొలవాలి. అది కొలిచే వోల్టేజ్ ఎంత అంటే విబిఈ, ఇన్పుట్ వోల్టేజ్ అనమాట. ఇది అవుట్పుట్ వోల్టేజ్ ఎంతమ్మా? విసిఈ. ఇప్పుడు చూడండి, మనం ఏదైతే సిగ్నల్ యొక్క స్ట్రెంత్ను కొలుద్దాం అనుకుంటున్నామో, రైజ్ చేద్దాం అనుకుంటున్నామో దాని ఇన్పుట్ సిగ్నల్ సిరీస్లో కలుపుతున్నాం. అర్థమైందమ్మా? ఇప్పుడు బేస్కి ఎమిటర్కి మధ్య చూడండి అమ్మా, బేస్కి ఎమిటర్కి మధ్య వోల్టేజ్ కొంచెం పెరిగిన, కరెంట్ కొద్దిగా పెరిగిన, కలెక్టర్కి ఎమిటర్కి మధ్య ఉన్నటువంటి చూడండి, బేస్కి ఎమిటర్కి మధ్య ఉన్నటువంటి కరెంట్లో కొద్దిగా పెరిగినా సరే బేస్కి కలెక్టర్కి మధ్య ఉన్నటువంటి కరెంట్ అనేది బాగా ఎక్కువగా పెరుగుతుంది అన్నమాట. అర్థమైందమ్మా? ఇక్కడ చూడండి, ఈ వోల్టేజ్ కన్నా చూడండి ఈ రెసిస్టెన్స్ కన్నా ఈ రెసిస్టెన్స్ ఎక్కువ. అర్థమైందమ్మా? బేస్కి ఎమిటర్కి మధ్య రెసిస్టెన్స్ కన్నా బేస్కి కలెక్టర్కి మధ్య రెసిస్టెన్స్ ఎక్కువ అంటే దాని అర్థం వోల్టేజ్ కూడా పెరుగుతుంది. అర్థమైందమ్మా? బేస్కి ఎమిటర్కి మధ్య ఉన్న వోల్టేజ్ కన్నా బేస్కి కలెక్టర్కి మధ్య ఉన్నటువంటి వోల్టేజ్ అనేది బాగా పెరుగుతుంది. కాబట్టి ఇక్కడ చూడండి, ఎమిటర్ దగ్గర కొద్దిగా కరెంట్ పెరిగినా కలెక్టర్ దగ్గరకు వస్తలకి ఏమవుతుంది, అది బాగా ఎక్కువగా పెరుగుతుంది. అర్థమైందమ్మా? ఇప్పుడు ఇన్పుట్ కరెంట్కి అవుట్పుట్ కరెంట్కి రేషియో కట్టారు అనుకోండి, దాని కరెంట్ గెయిన్గా మనం చెప్పడం జరుగుతుంది బీటా ఈక్వల్ టు IC/IB. అర్థమైందమ్మా? కలెక్టర్ దగ్గర వచ్చే కరెంట్ ఐసీ అనుకోండి, బయటకి బేస్కి వెళ్ళేటువంటి కరెంట్ ఐబీ అనుకున్నట్లయితే కలెక్టర్ కరెంట్కి బేస్ కరెంట్కి రేషియో కట్టారు అనుకోండి, దాన్ని కరెంట్ గెయిన్గా మనం చెప్పడం జరుగుతుంది. బీటా ఈక్వల్ టు ఏంటమ్మా? డెల్టా IC/డెల్టా IB. అర్థమైందమ్మా? అలాగే నెక్స్ట్ వచ్చి వోల్టేజ్ గెయిన్. వోల్టేజ్ గెయిన్ ఏంటన్నట్లయితే డెల్టా VCE/డెల్టా VB. అర్థమైందమ్మా? కలెక్టర్కి ఎమిటర్కి మధ్య ఉన్నటువంటి వోల్టేజ్కి అలాగే బేస్కి ఎమిటర్కి మధ్య ఉన్నటువంటి వోల్టేజ్కి రేషియో కట్టినట్లయితే దాన్ని వోల్టేజ్ గెయిన్గా మనం చెప్పడం జరుగుతుంది. అర్థమైందమ్మా? నెక్స్ట్ వచ్చి పవర్ గెయిన్. అర్థమైందమ్మా? పవర్ గెయిన్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు? మా పవర్ P ఈక్వల్ టు ఏంటమ్మా? VI కదా. అదేనా? పవర్ P ఈక్వల్ టు వోల్టేజ్ ఇంటూ కరెంట్ అంటే దాని అర్థం పవర్ గెయిన్ ఈక్వల్ టు ఏం రాయొచ్చమ్మా? బీటా ఇంటూ వోల్టేజ్ గెయిన్. అదేందమ్మా? అంటే బీటా ఇంటూ డెల్టా VCE/డెల్టా VBEగా మనం రాసుకోవచ్చు. అర్థమైందా? ఓకే. ఇక్కడ చూడండి, యాంప్లిఫైర్లో కూడా మనకి 2 రకాలు ఉంటాయి. ఒకటి పవర్ యాంప్లిఫైర్, ఇంకోటి వోల్టేజ్ యాంప్లిఫైర్. వోల్టేజ్ ఇంక్రీజ్ చేసేదాన్ని వోల్టేజ్ యాంప్లిఫైర్గా మనం చెప్పడం జరుగుతుంది. పవర్ని ఇంక్రీజ్ చేసేదాన్ని పవర్ యాంప్లిఫైర్గా మనం చెప్పడం జరుగుతుంది. అర్థమైంది? ఇక్కడ పవర్ గెయిన్ ఎంత వస్తుంది? బీటా ఇంకా ఈక్వల్ టు బీటా ఇంటూ కరెంట్ గెయిన్ ఇంటూ వోల్టేజ్ గెయిన్ కదా, బీటా ఇంటూ డెల్టా VCE/డెల్టా VB వస్తుంది. అర్థమైందా? ఇక్కడ చూడండి, ఇక్కడ ట్రాన్సిస్టర్ని మనం యాంప్లిఫైర్గా యూజ్ చేస్తున్నాం. ట్రాన్సిస్టర్ యాంప్లిఫైర్గా యూజ్ చేయడానికి బేస్కి ఎమిటర్కి మధ్య వోల్టేజ్ కావడం కోసం VB అనే వోల్టీమీటర్ని, కలెక్టర్కి ఎమిటర్కి మధ్య వోల్టేజ్ కావడం కోసం VCE అనే వోల్టీమీటర్ని పెట్టాలి. అలాగే బేస్ లోపలికి ఎంత కరెంట్ వెళ్తుందో కావడం కోసం కమ్మీటర్ని పెట్టి IB అనే కరెంట్ని కొలుస్తున్నాం. అంటే బేస్ లోపలికి IB కరెంట్ వెళ్తుంది. అదేందమ్మా? ఇక్కడ చూడండి, ఎమిటర్కి బేస్కి మధ్య ఉన్నటువంటి కరెంట్ తక్కువ పెరిగినా బేస్కి కలెక్టర్కి మధ్య ఉన్నటువంటి కరెంట్ బాగా గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట. అర్థమైందా? ఓకే. చూడండి, కలెక్టర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు కరెంట్ IC అనుకున్నట్లయితే కరెంట్ గెయిన్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు? IC/IB. అలాగే వోల్టేజ్ గెయిన్ డెల్టా VCE/డెల్టా VB. అర్థమైందమ్మా? మా పవర్ గెయిన్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు? కరెంట్ గెయిన్ ఇంటూ వోల్టేజ్ గెయిన్ కాబట్టి బీటా ఇంటూ డెల్టా VCE/డెల్టా VBగా మనం రాసుకోవడం జరుగుతుంది. అర్థమైంది? ఇది యాంప్లిఫైర్ గురించి. ఓకే. నెక్స్ట్ చూడమ్మా, నెక్స్ట్ ట్రాన్సిస్టర్ కెన్ బి యూజ్డ్ యాజ్ ఎ స్విచ్. ఎలక్ట్రానిక్ సర్క్యూట్లో ట్రాన్సిస్టర్ అనేది ఒక స్విచ్లా పనిచేస్తుంది. అది ఎలాగో మనం చూద్దాం. అదేందమ్మా? ఇక్కడ చూడండి, ఇక్కడ VBB ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు? IBRB ప్లస్ VBEగా రాసుకోవచ్చామా? అర్థమైందా? ఇన్పుట్ వోల్టేజ్ VBB ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చామా? IBRB ప్లస్ VB. అలాగే అవుట్పుట్ కూడా VCC ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు? ICRC ప్లస్ VCEగా రాసుకోవచ్చామా? అర్థమైంది? ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇన్పుట్ వోల్టేజ్ అనేది బాగా తక్కువ ఇచ్చాం, అంటే <0.6 ఇచ్చాం. అంటే బాగా తక్కువ వోల్టేజ్ వస్తే అది బేస్ ఎమిటర్ జంక్షన్ ఫార్వర్డ్ బయాస్లో రావడానికి ఉపయోగపడదు. కాబట్టి బేస్ కరెంట్ 0గా తీసుకోవచ్చు. బేస్ కరెంట్ ఎప్పుడైతే 0 ఉందో ఆటోమేటిక్గా కలెక్టర్ కరెంట్ కూడా ఏమవుతుంది? 0 అవుతుంది. అర్థమైందమ్మా?
అంటే ఇన్పుట్ వోల్టేజ్ అనేది తక్కువగా ఉన్నప్పుడు అవుట్పుట్ వోల్టేజ్ బాగా ఎక్కువ. అవుట్పుట్ వోల్టేజ్ బాగా ఎక్కువగా ఉంటే కరెంట్ రాదు కదా. అంటే చూడండి ఇక్కడ గ్రాఫ్ గీసామనుకోండి, ఎక్స్ యాక్సిస్ మీద ఏమో ఇన్పుట్ వోల్టేజ్ని, వై యాక్సిస్ మీద అవుట్పుట్ వోల్టేజ్ని తీసుకుని గ్రాఫ్ గీసినట్లయితే ఆ గ్రాఫ్ అనేది మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. అర్థమైందమ్మా? అంటే ఇన్పుట్ వోల్టేజ్ తక్కువగా ఉన్నప్పుడు ఏమైంది, అవుట్పుట్ వోల్టేజ్ బాగా ఎక్కువగా ఉంది. అంటే దాని అర్థం కరెంట్ తగ్గిపోయింది. అంటే దీన్ని కట్ ఆఫ్ రీజియన్ అంటాం. ఏమా కట్ ఆఫ్ రీజియన్. ఈ రీజియన్లో ఐసీ ఈక్వల్ టు 0, ఐబీ ఈక్వల్ టు 0. అంటే బేస్ కరెంటు లేదు, కలెక్టర్ కరెంటు లేదు. అంటే దాని అర్థం స్విచ్ ఆఫ్లో ఉన్నట్లు లెక్క. అదేనా? అంటే ఇన్పుట్ వోల్టేజ్ బాగా తక్కువగా ఉన్నప్పుడు, అర్థమైందా? అంటే వీబీబీ బాగా తక్కువగా ఉన్నప్పుడు అవుట్పుట్ వోల్టేజ్ అనేది ఎక్కువగా ఉండి కరెంట్ అనేది రాదు. అప్పుడు స్విచ్ ఆఫ్ కింద పనిచేస్తుంది. ఇప్పుడు ఇన్పుట్ వోల్టేజ్ మనం పెంచుకుంటూ వెళ్ళాం. ఇన్పుట్ వోల్టేజ్ని పెంచుకుంటూ వెళ్తే బేస్ కరెంట్ పెరుగుతుంది. అదే బేస్ ఎమిటర్ జంక్షన్లో కరెంట్ పెరిగింది అంటే ఆటోమేటిక్గా బేస్ కలెక్టర్ జంక్షన్లో ఉన్నటువంటి కరెంట్ కూడా ఏమవుతుందమ్మా, గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతుంది. అర్థమైందా? ఇక్కడ కలెక్టర్ దగ్గర కరెంట్ అనేది బాగా ఎక్కువైతే పెరిగిపోయిందో పొటెన్షియల్ డ్రాప్ అనేది రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ పొటెన్షియల్ తగ్గిపోతుంది. అర్థమైందమ్మా? పొటెన్షియల్ తగ్గిపోయి కలెక్టర్ ఎమిటర్ జంక్షన్ కూడా ఫార్వర్డ్ బయాస్గా మారిపోతుంది. అర్థమైందా? ఇక్కడ జరిగేది చూడండి, ఇన్పుట్ వోల్టేజ్ని బాగా ఎక్కువ చేసుకుంటే వెళ్ళినట్లయితే బేస్ దగ్గర ఉన్నటువంటి కరెంట్ పెరుగుతుంది. బేస్ దగ్గర ఉన్న కరెంట్ ఎప్పుడైతే పెరిగిందో ఆటోమేటిక్గా కలెక్టర్ దగ్గర కూడా కరెంట్ కూడా పెరిగిపోతుంది. వాడు కలెక్టర్కి ఎమిటర్కి మధ్య ఉన్నటువంటి పొటెన్షియల్ అనేటువంటి తగ్గుతుంది. పొటెన్షియల్ అనేది ఎప్పుడైతే తగ్గిపోయిందో ఇది కూడా ఫార్వర్డ్ బయాస్ అయిపోతుంది. అప్పుడు అర్థమైందమ్మా? ఇది కూడా ఫార్వర్డ్ బయాస్ ఎప్పుడైతే అయిందో అందులో కరెంట్ రావడం స్టార్ట్ అవుతుంది. అర్థమైందమ్మా? కరెంట్ అనేది ఎప్పుడైతే వచ్చిందో స్విచ్ అనేటే కదా. అర్థమైందా? అంటే ఈ ట్రాన్సిస్టర్ అనేది సర్క్యూట్లో స్విచ్లో యూజ్ చేసుకోవచ్చు. స్విచ్లో ఎలా పనిచేస్తుందంటే చూడండి, కట్ ఆఫ్ రీజియన్లో అయితే స్విచ్ ఆఫ్ కింద, సాచురేషన్ రీజియన్ అంటాం. అంటే ఇన్పుట్ వోల్టేజ్ చూడండి, ఈ రీజియన్ని సాచురేషన్ రీజియన్ అంటాం. ఈ భాగాన్ని సాచురేషన్ రీజియన్లో ఐబీ వాల్యూ పెరుగుతుంది, అలాగే ఐసీ వాల్యూ కూడా పెరుగుతుంది. అర్థమైంది? అది స్విచ్ ఆన్ కింద పనిచేస్తుంది అన్నమాట. అర్థమైందా? ఓకే, అది ట్రాన్సిస్టర్ గురించి అమ్మా.